ఇద్దరు గొప్ప వ్యక్తుల కలయిక ఎన్నో అద్భుతాలకు ప్రాణం పోస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. 1893 మే 31న అమెరికాకు వెళ్తున్న ఒక షిప్ లో జంషెడ్జీ టాటా గారు, స్వామి వివేకానంద గారు అనుకోకుండా కలిశారు. ఆ జర్నీలో జంషెడ్జీ టాటా గారు భారతదేశాన్ని పారిశ్రామికంగా చాలా ఎత్తుకు తీసుకెళ్లాలని ఉందని స్వామి వివేకానంద గారితో తన కలను పంచుకున్నారు. అప్పుడు స్వామి వివేకానంద గారు, మీరు ఇలా విదేశాల నుంచి సరుకులను దిగుమతి చేసుకోకుండా వాటిని మన దేశంలోనే శాస్త్రీయంగా తయారు చేస్తే గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించినట్టు అవుతుందని సలహా ఇచ్చారు. ఆ సలహా టాటా గారిపై తీవ్ర ప్రభావం చూపింది. దాంతో టాటా గారు ఇండియాలో ఒక ఓన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించాలనుకున్నారు. మొదట్లో ఈ ఇన్స్టిట్యూట్ ప్రతిపాదనకు బ్రిటిష్ ప్రభుత్వం సహకరించకపోయినా జంషెడ్జీ టాటా గారు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎన్నో కఠినతరమైన ఇబ్బందులను ఎదుర్కొన్న తరువాత ఫైనల్ గా టాటా గ్రూప్ చేసిన అశేషమైన కృషితో మరికొందరు దాతల సహాయంతో 1909లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో స్థాపించబడింది. ఇది ఆ తర్వాత 1911లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.